ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఈ వారం డి సెలబ్రిటీ స్పెషల్ 2 లో సూపర్ స్టార్ రౌండ్. I couldn't get my eyes off you. You are an overall blockbuster package. అంటే నాకు ఏదైనా ట్రైనింగ్ ఉందంటే బేసికలీ శేఖర్ మాస్టర్ గారి దగ్గర నుంచి. మీరు ఎస్ఎంఎస్ ఒకసారే చేశారు, కానీ ఆ రోజు నుంచి శేఖర్ మాస్టర్ అందరికి ఎస్ఎంఎస్లు చేస్తానే ఉన్నాడు. ప్రేమ కథా చిత్రం ఉంది కదా మీరు చేశారు, అందులో మీరు దెయ్యాన్ని చూస్తే పారిపోతారు కదా, దెయ్యం పారిపోద్ది. అది శేఖర్ మాస్టర్ చాలా మంచివాడు. నూరు మూసుకో. 4వ ఎపిసోడ్ కల్లా మీకు తెలిసిపోద్ది. Why you are going after 4 episodes? One hour only. ఏ బిడ్డ ఇది నా అడ్డ. ఎనర్జీ లెవెల్స్ మాత్రం మామూలుగా లేవు. ఏ బిడ్డ ఇది నా అడ్డ. ఏ బిడ్డ ఇది నా అడ్డ. కొత్తగున్నా హాయ్ నువ్వా అక్క ఇప్పుడు వస్తా అక్క. డి సెలబ్రిటీ స్పెషల్ 2 బుధవారం రాత్రి 9:30 మీ ఈటీవీలో. Very honest about you. There's some sincerity. Where is his artist? His artist is with his choreographer. Oh, so who is he? Dummy pisa. హన్సిక, once again పండు తరపున I am sorry and I love you. And I hate you. మీరు బెస్ట్ ఆర్టిస్ట్ అని తెలుస్తుంది, ట్రూ పర్ఫార్మర్ అని తెలుస్తుంది. శుభం. హన్సిక, నాకు ఇది నచ్చలా. You can't judge the judge will judge you. Don't trouble the trouble will come and trouble you. మీ సైడ్ కొరియోగ్రాఫర్స్ అందరూ కలిస్తే మా మధుబాబు అన్న, అంతేనా? చెప్పు ఒకసారి చెప్పు. వాళ్ళ కొరియోగ్రాఫర్లు అందరు కలిస్తే నేను అన్నానే అనుకో, నువ్వు ఎలా అంటావన్నా మాట. జరగండి మాసు నుంచి మాసు బీసి పంచనంటే జరగండి కిస్సుల కలాష్ని కావు పంచనంటే. డి సెలబ్రిటీ స్పెషల్ 2 గురువారం రాత్రి 9:30 మీ ఈటీవీలో. లంచ్ లోకి ఏముండవు? ములక్కాల కర్రీ చేశా. ఈ కాడ ఏముండదు కానీ వారానికి నేను బాగుంటానా రష్మి బాగుంటుందా? నువ్వే బాగుంటావే. నేను బాగుంటానా చాందిని చౌదరి బాగుంటుందా? నువ్వే బాగుంటావమ్మా.
బతికిపోయావు. ఏమన్నా? యమహో నీ యమ యమ అందం. ఏంటి గాజులు వేసుకున్నారండి? ఈరోజు మా ఇంట్లో వ్రతం చేస్తున్నారండి. వ్రతం చేసుకుంటే ఆడవాళ్ళు వేసుకుంటారు కానీ మొగోళ్ళు వేసుకుంటారా? ఆ వ్రతం ఏంటి? చేతకాని మొగుడు సైడ్ ఇచ్చి వెళ్ళమని. నువ్వు నాకంటే ముందు ఇద్దరిని ప్రేమించావు కదా, వాళ్ళని ఎందుకు వదిలేశారు? ముగ్గురం కలిసి ఉందాం అన్నాను, తప్పన్నారు, వెళ్ళిపోయారు. నన్నేం చేయమంటావే? ఒక 1000 రూపాయలు అప్పు ఇవ్వండి. నా దగ్గర ఉన్నాయే వేయరా, నేను ఇవ్వలేను. ప్లీజ్ మీ దండం పెడతా, 1000 రూపాయలు ఇవ్వండి అయ్యారు. నేనే అమ్మగారి దగ్గర అడుక్కున్నా. నేను అమ్మగారికి ఇటానికి అడుగుతున్నా. ఈ లెక్కలేందో ఇది బాగా ఒంటరి కూర్చున్నట్టున్నాడు. నాకేందో ఏం అర్థమై సావట్లేదు. ఊర్లో వాళ్ళందరూ పెద్దరాడికి చెప్పండి రోడ్లు ఏమని చెప్పి అడుగుతున్నారండి. రేపు ఉదయం ఊర్లో మొగుడు పిల్లలు కొట్టుకొని పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వాళ్ళ పిల్లలు ఏమవుతారు? రోడ్డు మీద పడతారు. వాళ్ళు రోడ్డు మీద పడతారు కాబట్టి ఈ పెదరాయుడు రోడ్లు వేయించలేదు. మరి వైన్ షాప్ ఎందుకు కట్టించారు? హాస్పిటల్లో మందులు అందరికీ పనిచేస్తాయా? కొందరికి పనిచేస్తే కొందరికి పనిచేయవు. అదే వైన్ షాప్ లో మందు అందరికీ పనిచేస్తాయి. ఇన్ని కోట్లు పెట్టుకొని ఇంత సింప్లిసిటీగా ఎలా బతుకుతున్నావా? హైదరాబాద్ సిటీలో ముంబై సిటీలో అయితే రెంట్లు ఎక్కువ ఉంటాయి. సింపుల్ సిటీలో అయితే రెంట్ల బాధ ఉండదు. అన్నయ్య గ్రేట్ అన్నయ్య. 5000 పోయినా పర్లేదు కానీ ఈ పంచలు మాత్రం నేను ఆపను. అన్నయ్య తమ్ముడు ఇలాంటి మరదలు మల్టీప్లెక్స్, షాపింగ్ కాంప్లెక్స్, మరి సెలబ్ కాంప్లెక్స్. నిన్న ఆ పక్కింటి సీనుగాడు వచ్చి మా ఆవిడతో పాటు కొంచెం తోడుగా వాకింగ్కి వెళ్తారా అని అడిగాడంట. నువ్వేమన్నావు? అద్దు సీను కాళ్ళు నొప్పులు వస్తాయి అన్నా. అలాగే అను. నువ్వు మొహాటానికి పోయి ఆమెతో పాటు జాగింగ్కి వెళ్ళా అనుకో, నైట్ వచ్చే కాళ్ళు నొప్పులు పుట్టి ఏం చేసావురా నా కూతుర్ని? తాగొచ్చానని చెప్పి అలిగొచ్చింది. పంపవా? నేను బిల్లుతో వచ్చింది, ఈడు బిల్లు వచ్చింది. నువ్వెక్కడి నుంచి వస్తానవమ్మా? దారిలో వచ్చేటప్పుడు సీమంత ఒట్టని చూసుకుని వస్తున్నాను సార్. నాన్న తద్దిన ఉండదు, తీసుకొని రాకపోయినా 4 పిండాలు. ఇది ట్రైనింగ్ సెంటర్. ఆ పూలేంది అగలేంది బెల్ట్ పెట్టుకోవాలి కదా, అదేంది వడ్డాలం పెట్టుకున్నావు? బంగారం వడ్లాను సార్, ఇంట్లో పెడితే దొంగలు పడతారని రేటు కూడా పెరిగిపోయింది బాగానే. ఈ తాడు పట్టుకొని పైకి వెళ్ళాలి. ఎవరు వెళ్తారు? నేను వెళ్తా సార్. కదా పట్టుకోండ్రా. నన్ను ఎక్కడ దాచాలని దండం పెడతాను. ప్లీజ్ ఏమైంది చెప్ప. నా గురించి వైజాగ్లో 700 మంది, విజయవాడలో 900 మంది, నెల్లూరులో 1100 మంది, జంట నగరాల్లో 2000 మంది వెంట పడుతున్నారా? అప్పులోల్లా నన్ను పెళ్లి చేసుకో బబ్లు, నీకోసం మా ఇంట్లో వాళ్ళందరినీ వదిలేసి వచ్చిన. ప్లీజ్ బబ్లు నన్ను అర్థం చేసుకో. అంత అలా అడుగుతుంటే పెళ్లి చేసుకోవచ్చు కదా. నో ఇలా అడుగుతూ ఉంటే అని అందరినీ పెళ్లి చేసుకుంటూ వెళ్ళిపోతుంటే రష్మి దగ్గర నుంచి రష్మిక మందన్న వరకు అందరూ ఎంట పడుతుంటారు. ఈ సెకలే వద్దంటుంది. అమ్మా ఈయన చూస్తే నేను ఏడిపించేవాడు కూడా కాదు. ఎందుకు ఏడుతున్నావు? నేను ఆయన ప్రేమిస్తున్నాను. ఏడవుతుంది. ఏడు ఆయన లేకపోతే నేను చచ్చిపోతాను. ఆయన చేసుకుని చచ్చిపోతావమ్మా. ఇందాక జేసీబీతో లేపించావు. ఇదంతా కలరు. ఆయనకి ఇచ్చి నాకు పెళ్లి చేయొచ్చు కదా. పరగతం చేసుకో. పద్దో పరక ఏం మాట్లాడుతున్నావు? మొన్నే నాకు 50 వచ్చాయి తెలుసా? తెలుసు, ఇంత కేక్ కట్ చేయం కదా. అది కాదు. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈ టీవీలో. హాయ్ నాన్న. హాయ్ రా. రింగు పోయింది. నీ వల్ల నెల్లూరే పోయింది, రింగు పోతే నాన్న రేపు ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉంది నాన్న. ఎన్ని 11 మార్కులు వచ్చినాయా? ఇప్పటి నుంచి నేను జాగ్రత్తగా చూసుకుంటానన్నా. నేనే జాగ్రత్తగా చూసుకుంటా. కూతురు బాగా చూసుకుంటానంటుంది, కొడుకు బాగా చూసుకుంటా అంటున్నాడు. వీళ్ళిద్దరిలో ఎవరు బాగా చూసుకుంటారో తెలియాలంటే ఇంకా తండ్రి కూతుర్లు కొడుకులు చాలా మంది ఉన్నారు. ఈటీవీ ప్రేక్షకుల అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే.
అసలు ఎవరికి ఎక్కువ ప్రేమ వాళ్ళ నాన్నగారి మీద ఉందనేది ప్రూవ్ చేసే రౌండ్. మీకు ఎవరిని చూస్తే ఎక్కువ బాధ అనిపించిందో వాళ్ళకి వాటర్ ఇచ్చే ఛాన్స్ ఉంది, కానీ ఇద్దరిలో ఒకరికే ఇవ్వాలి. ఒకరిని మీరు పక్కకు తీసి మీరు నుంచోవాలి. ఎవరి బరువు తగ్గిద్దాం అనుకుంటున్నారు? పాపదే తీయాలా? ప్రకృతికి ఎప్పుడు పచ్చతనం అందం, సంగీతానికి మంచి సాహిత్యం ఉంటేనే అందం. ఈ అమ్మపాడే సాంగ్ కూడా రాశారనమాట. నాకు తెలిసి మిట్టపల్లి సురేందర్ అన్న రాసిన ఏ పాట విన్నా ఆయన రాసే కలంకి ప్రతి ఒక్కరూ సలాం కొట్టాల్సిందే, అలా ఉంటాయి అనమాట. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట. ఇది ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తీయగా, ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చే హాయిగా. చైతన్య మాస్టర్ పేరెంట్స్ అందరూ గడిచే కొద్ది మర్చిపోతారంటారు, నాకు ఇప్పుడు ఎక్కువ బాధ అయింది. అమ్మా నాన్న చైతన్య లేని లోటు మేము తీర్చలేం, కానీ మీకు చైతన్య ఏమేమి చేయాలనుకున్నాడో అవన్నీ మేము చేయడానికి మేమంతా రెడీ. హ్యాపీ ఫాదర్స్ డే. ఇది ఒక యథార్థ సంఘటనని ఆధారంగా తీసుకున్న కథ. బాగా ఆకలిస్తుంది నాన్న. మానవ జాతి ఎంతకు దిగజారిపోయిందనడానికి ఇదొక్కటే నిదర్శనం. బాగా ఆకలిస్తుంది, కోడలికి చెప్పి కొంచెం అన్నం ఉంటే పెట్టమనవా? ఏ ముఖం పెట్టుకొని అడగాలనిపిస్తుంది నీకు? ఇదిగో తిను. నా కొడుకులిద్దరూ నాకు తలకొరువి పెట్టాలనుకున్నాను. ఇలాంటి పరిస్థితి ఏ తండ్రికి రాకూడదు. కన్నీటి వానా నీ కళ్ళలోనా. హాయ్ నాన్న ఫాదర్స్ డే స్పెషల్ ఎపిసోడ్ ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈటీవీలో. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు, అగ్నిలాగా స్వచ్ఛమైనది. మీకు అర్థమైపోయింది కదా, భార్యాభర్తల మధ్య భీకర యుద్ధం. ఏంటి ప్రాబ్లం ఏంటి? కత్తిలా ఉంటదని చెప్పావు మీ అక్క, ఆ కత్తి ఎక్కడ పడితే గోక్కోసి వస్తుంది. ఇప్పుడు పెళ్ళయ్య కూడా నాకు అలాగే గుచ్చుకుంటుంది. ఇప్పుడు ఏమైంది అక్క? ఎవరిని చూసాడు? పోసి పిచ్చిదానా, ఇందాక నుండి తెలియకుండా నిన్నే చూస్తున్నాడు. అందరు ముంగట ఏమండి అంటది, అందరు ముంగట ఎదవా అంటది. దీని పిండే అక్క. సవాల్ వింటుడే రాదు, నన్నేం పిడుతావా? నోరు మూసుకో. అన్న సారీ అన్న, అంటే నువ్వు పెళ్లి చేసిన దాంట్లో చిన్నదేలే గానీ. పెళ్లి చేసుకుంటే ఇంత టార్చరా? మేము అలా చేయం బావా, మేము చాలా మంచిగా చూసుకుంటాం. వాళ్ళు అలాగే చెప్పారంట. ఈ డ్రెస్ బాగుంది నీకు ఎవరైనా చెప్పారా? బాగుంటే చెప్తారా? బాగుంటే చెప్తారా? కొంచెంసేపు నువ్వు మాట్లాడకుండా ఉంటా. మాట్లాడగా ఈ మధ్య మనకి సినిమాలు వస్తున్నాయా? వస్తున్నాయి. త్వరగా చూసే వాళ్ళు వెళ్ళిపోతాయి, త్వరగా చూసే వాళ్ళు వెళ్ళిపోతాయి. యాడ దొరికింది సంతరా ఇదే? అన్న ఎందుకని అంత నవ్వుతున్నావు? నా అక్క నవ్వుతుందన్న. అక్క అన్న వయసులో ఉంటే, అన్న వయసులో ఉంటే అందరికి ఇస్తా, మామూలు ఉండదు. ఒక 100 రూపాయలు అన్న. కావాలంటే నా జేబులో 6 రూపాయలు ఉన్నాయి, తీసుకో. ఇక్కడ కెన్ యు హావ్ ద ప్రాపర్టీ ప్లీజ్? నాకు ట్రిపుల్ బెడ్రూమ్. నీదేంట్రా? రెంట్ అంట. నా మా ప్రాపర్టీ. సో ఇప్పుడు ప్రాపర్టీ చూడంగానే మీకు ఏమన్నా ఐడియా వచ్చిందా గేమ్ ఏంటో? ఈడేమన్నానంటే వాటర్ పట్టాలి, నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళాను.
ఫస్ట్ మా పెళ్లిలో ఎవరు తీసారు అడుగు. ఎవరు తీశారు? పంతులు తీసాడు. మీరు మరీ వెర్రి పుష్పంలా మాట్లాడుతున్నారండి. మీరు సినిమా చేస్తారు కదా, అవును. దాంట్లో హీరోయిన్స్ అందరూ బాంబే వాళ్ళే కదా? బాంబే వాళ్ళే. తెలుగు వాళ్ళు చేరు కదా. బావా మనం కూడా చేద్దాం. నేను నీకు చెప్తాను, నువ్వు ప్యాకప్ అయిన తర్వాత కలవు. ఆడవాళ్ళు ఒక రహస్యాన్ని ఎంతసేపు దాచి ఉంచగలరు? నీ ఇష్టం, నీకు లాస్ట్ ఛాన్స్ అరే. మళ్ళీ నువ్వు నన్ను తర్వాత మళ్ళీ అది ఇది అనవద్దు. నీకు ఏది కావాలంటే అది పెట్టుకో. B47 నమ్మించి గొంతు కోసిరనా? అట్లనే పెళ్లిలో ఇట్లా అదే అయింది, ఇప్పుడు ఇట్లా అదే అవుతుంది. డీజే టిల్లు మూవీ టైటిల్ లో డీజే ఫుల్ ఫామ్ ఏంటి? డిస్కో జొన్నలగడ్డ. ఒకవేళ ఈ రౌండ్ మేము గెలిస్తే నాకేంటి? నువ్వు నా మాట ఫ్యామిలీ స్టార్స్ ప్రతి ఆదివారం రాత్రి 7:30 ఈ మంగళవారం ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు గిరీష్ శంకర్ గారు. నేను అడుగుదాం అనుకున్నాను, సీరియల్స్ లో మాత్రమే ఎందుకు ఐటమ్ సాంగ్స్ పెట్టరు అని. మీరు అది పూర్తి చేశారులేండి. అంటే నేను ఐటమ్ నా కొన్ని సంవత్సరాల నుంచి శనివారంలో ఉన్నానండి. ఇప్పుడు మంగళవారానికి వచ్చా. 9:30కి వస్తుంది అనమాట మన షో. కొంచెం మీ సర్కిల్ లో కూడా చెప్పరా? నీ షో గురించి ఒకటి చెప్పాలా? అయ్యో రావా. నేను తెలుసు మీకు. అయ్యో మీరు మాధురి మేడం గారు. సార్ ఇదేంద్ర సావే, నాకేం అర్థం కదా. నేనేమో లేపుకిపోతున్నానేంది ఏమన్నా? స్పాంటేనియస్ గా నేను మ్యూజిక్ క్రియేట్ చేస్తూ ఉంటాను. ఇప్పుడే ఒక ట్యూన్ వచ్చింది, రికార్డ్ చేసుకో. ఏ అంటావా, బి అంటావా, జెడ్ వరకు కొట్టి పంపించే. ఏ తడిక 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 నువ్వు తెరిచిన వెదిలికి ఇక్కడికా. తడిక నువ్వు తెరిచిన నువ్వేమవుతావురా? తడిక తడిక నువ్వు తెరిచిన నువ్వేమవుతావురా? తడిక దేవుడా. ఈ అమ్మాయికి ఏమైనా పాటలు వచ్చా? తడిక కాదు, ఎందుకమ్మా ఈయన వెనకేసుకొని తిరుగుతూ ఉన్నావు? మీ దగ్గర ఏదో ఉంటది నేర్చుకుందాం అని వచ్చా. ఉన్నది ఏది? తడిక. మేడం సార్, సంగీత విద్వాంస్ సార్, మొన్నే పద్మశ్రీ అవార్డు వచ్చింది. ఢిల్లీలో తీసుకున్నారు కదా మొన్నే. ఢిల్లీలో తీసుకున్నది నేను ప్లాట్ఫామ్ టికెట్. సార్ కాలేజ్కి అడ్మిషన్స్ కి అందరూ వచ్చేసారు. రమ్మన్రా. ఏమా, ఏం పేరు? సుమా అండి. ఏ ఊరు మీది? ఇదిగో ఇక్కడ. మా మరదలు సార్. మీ మరదలా? మా బావ సార్. కాలేజ్ లో ఎలాగైనా జాయిన్ అవ్వాలనుకుంటున్నాను సార్. రీల్స్ కాలేజ్ లో బాగా వస్తాయని చెప్పారు. మేమిద్దరం బాగా రీల్స్ చేస్తూ ఉంటాం సార్. తర్వాత సార్ మా మేనత్ కూతురు సార్. ఇందాక వచ్చింది మరదలా? మరదలు. మేనత్ కూతురు. సెటప్ వేరే సార్. సెటప్ పద్ధతి కలిగి కుటుంబం సార్. ఏందిరా ఇదే? కాలేజీ రా ఇదే? సైట్ కొడతావా? నాకా? కాలేజీ రాసిచ్చేస్తా నీకు. సుమా అడ్డా ఈ మంగళవారం రాత్రి 9:30 గంటలకి మీ ఈటీవీలో. ఆట చూస్తావా? లేటెస్ట్ హిట్ సాంగ్స్ తో ఇచ్చినారు మీ ముందుకు రాబోతున్నారు. శీతాకాలం మనసు నీ మనసున చోటడిగింది. వాట్ అ వాయిస్! ఎంత అద్భుతంగా ఉందో, నీ గొంతు ఎంత బాగుందో, ఎక్స్ప్రెషన్స్ ఎంత బాగున్నాయో. ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలే. Are you in school or whatever? What's happening? 10th రాసాను సార్. Okay, ఎందుకు రాసావు? మాస్టారు నా మనసును గెలిచారు. నువ్వు
PhD, antha rase, whatever you want to do, you do all that. But your final destination has to be music. హాయ్ ఎవ్రీబడి. ఇంకేమైనా స్టైల్స్ ఉన్నాయా? ఇది ఒకటేనా? హాయ్, హలో, నమస్తే. ఆరా సే ప్యారు అందం తన ఊరు సారే హుషారు బేగం బేజారు. What a talent. నీ అమృతపు ఝడిలో ఓ ఘర్షణే మొదలైంది. నువ్వు గనుక ఇట్లాగే సాధన చేసి ఇదే మార్గంలో రుజు ప్రవర్తనతో వెళ్ళావంటే దక్షిణ భారతదేశ పరిశ్రమ అంతా కూడా నీ చుట్టూ ప్రదక్షిణ చేస్తుంది. నా రోజా నువ్వే, నా దిల్సే నువ్వే. మరి దానికేమో మేకలిస్తివి, మరి నాకేమో సన్నది నువ్వు కలిస్తివి. బిడియము భేషజం ఏం లేకుండా అత్యద్భుతంగా ఆలపించో. సరాల చుంకాలిస్తివి, మరి నాకేమో చుక్కగళ్ళ పోగలిస్తివి. What a performance. అంతే అంతే. ఏం రసగ రాజుకో మరి దాసు బాబా నీతో ఎప్పుడింటే కిరికిది. ఆ కుర్చీని మడత పెట్టి రాధిక 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 ముందుగా ఎనకక కిందిక మీదిక. శృతిలో చేరలేదనిపించింది నాకు మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్. ఓకే ద క్యూట్ గా ఉన్నావు. ఓకే మ్యామ్. అట మంత్రాలేమో ఎసి హ్యాక్ చేసావే, డెలికేట్ మైండ్ మొత్తం బ్లాక్ చేసావే. You have to focus on yourself, how well you can present a song. నీ రింగుల చుట్టూ చూసి పడిపోయానే, నీ ఉంగుల మాటలిని పడిపోయానే. హే కల్లా చూడు కాలేజీ పాప చూడు ఎల్లారిటి కూడా కడ ఆపిసుడు. పోయినసారి నువ్వు పార్టిసిపేట్ చేసిన సిరీస్ కి ఇప్పటికి నీలో కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగింది. అసలు ఆ మూవ్స్ ఎంత గ్రేస్ఫుల్ గా ఉన్నాయి తెలుసా? అరే ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ రహా, లవ్ అంటే లవ్ రా. లవ్ చేస్తే లైఫ్ లో అస్సలు వదులుకోకురా. చాలా బాగా పాడావు, నిర్భయంగా పాడావు, చాలా ఎనలేని ఆత్మవిశ్వాసంతో పాడావు. పడిదాకా పరిశాను చేస్తాడు వాడు.